వెల్కమ్ టు మీ ఇంటి అబ్బాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం 20,000 సంపాదిస్తే ఎలా దీన్ని ఖర్చు పెట్టుకోవాలని అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియో 15,000 సంపాదిస్తే టైర్ 2 సిటీస్లో ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవింగ్ చేసుకోవాలనేది అయితే మాట్లాడుకున్నాము. మీకోసం ప్రత్యేకంగా నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. లెక్కలు కదా, కొంచెం అటు ఇటు అయినా కూడా తప్పులు పోతాయి కదా. సో అందుకని నోట్స్ చూసి నీట్గా మంచిగా మీకు అర్థమయ్యేలాగా మీరు సేవ్ చేసుకొని రేపటి రోజు మీ ఫ్యామిలీకి మంచిగా సేవ్ చేసేటట్టుగా అయితే మాత్రం నేర్పించేస్తాను. వచ్చేసి ఇంకా వీడియో అంతా చూశాక ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో పెట్టేసేయి. కామెంట్ నువ్వు లైక్ కొట్టకపోయినా పర్లేదు, ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కామెంట్ అయితే చేసి, ఓకేనా? అండ్ శాలరీ 20,000. ఇప్పుడు టైర్ 1 కానీ, టైర్ 2 కానీ, టైర్ 3 సిటీస్ కానీ. టైర్ 1 అంటే బెంగళూరు, హైదరాబాదు ఇలాంటి సిటీస్లో మన తెలుగు వాళ్ళకి మాత్రమే ఇదైతే మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మన వాళ్ళు ఎక్కడ చూసినా ఎక్కువ బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్తుంటారు. సో తెలుగు స్టేట్స్కి అయితేనే చాలా దగ్గర కదా. సో అందుకని వీళ్ళు ఇక్కడికి వెళ్ళినప్పుడు 20,000 శాలరీ వస్తుంటుంది. ఇప్పుడు బీపీఓ చేయవని అండ్ సేల్స్లో జాయిన్ అవ్వని ఇలాంటి ఫ్రెషర్ రోల్కి అయితే 20,000 కన్నా ఎక్కువ ఇయర్. 20,000 అంటే మ్యాక్స్ 15,000 నుంచి 20,000 అరౌండ్ మధ్యలో ఇస్తారు. సో ఈ ఖర్చులు ఎలా వాళ్ళు భరించుకోవాలి, ఎలా ఖర్చులు పెట్టాలి అనేది అయితే మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి మనకు కావాల్సినవి ఏంటివి? రెంటు, ఫుడ్డు, ట్రాన్స్పోర్టు అండ్ ఫోన్ రీఛార్జ్. ఇంకా మహా అయితే ఇంటికి కొంచెం డబ్బులు పంపిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. అదే మాట్లాడుకుందాం. ఇప్పుడు రెంట్ కావాలి, అండ్ ఫుడ్ కావాలి, అండ్ ట్రాన్స్పోర్ట్ కావాలి, అండ్ ఫోన్ రీఛార్జ్. ఇక్కడి వరకు మాట్లాడుకుందాం. ప్రజెంట్గా అయితే రెంట్ వచ్చేసి మనం 3,000 ఎందుకు రా, అంత ఖర్చు ఎందుకు 3,000 అని అనుకోవచ్చు. అండ్ ఫుడ్కి వచ్చేసి 1,000, ట్రాన్స్పోర్ట్ అంటావా 1,000, బస్ పాస్ తీసేసుకున్నాం అంటే ఎక్కడికైనా తిరగచ్చు. అండ్ ఇంకా రీఛార్జీలు కానీ దానికని దీనికని 1,500 వేసేసుకో. 1,500 అవ్వదు, బట్ మీకోసం అని చిన్న బడ్జెట్ అయితే ఇచ్చాను. 15,000. సరే, రెంట్ 3,000. బెంగళూరులో ఉండి హైదరాబాద్లో ఉండి 3,000. మనకి బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ మంచి ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా, వాళ్ళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏదో ఒకటి తీసుకుంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఫ్లాట్ 15,000 20,000 అవ్వచ్చు. సో మీరు కనుక షేర్ చేసుకున్నారంటే డెఫినెట్గా ఇంతే వస్తుంది. సరే, ఒక 1 BHK కానీ 2 BHK అవ్వని 20,000కి అయితే వస్తుంది. బెంగళూరులో ఒక టైప్ ఏరియాలో అయితే వస్తుంది 20,000కి 2 BHK అయితే వస్తుంది. ఇప్పుడు ఒక 6-7 మెంబర్స్ ఉంటారు అంటే 1 BHKలో ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటే ఒక బెడ్రూమ్లో ఇద్దరు, ఒక బెడ్రూమ్లో ఇద్దరు, ఇంకొక హాల్లో ముగ్గురు వస్తుంది. డివైడెడ్ బై చేసుకున్నా అంటే 3,000 ఈజీగా వస్తుంది. అంటే నేను అప్రాక్స్ రేంజ్ చెప్తాను, 15,000 to 20,000 అని. ఇప్పుడు నాకే ఇక్కడ ఉంది 1 BHK 13,000 పడింది. ఇలాంటిది ఒక ముగ్గురు వచ్చినామంటే ఈజీగా దాన్ని క్యాల్కులేషన్ చేసుకున్నా అంటే ముగ్గురం పంచుకున్నామంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 3,000 to 4,000 అయితే అవుతుంది. అండ్ ఫుడ్ వచ్చేసి మీరు రిచ్గా తినాలంటే 4,000. ముగ్గురు ఉన్నారు, 4 into 3 4 3 12,000 ఫుడ్కి మంచిగా మీరు చికెన్, మటన్లు అది ఇది పెట్టుకొని తినచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే అవ్వదు. మీరు చాలా హై బడ్జెట్ ఇచ్చారు ఫుడ్కి అయితే. మీరు కనుక ఫ్రెండ్స్తో కనుక ఉన్నారంటే మాత్రం 4,000 చాలా ఓవర్ బడ్జెట్. అంటే ప్రతి ఒక్కరు 4,000 వేసుకోవాలంటే మీరు ఒకటే 4,000 వేసి మీరు వాళ్ళకి పెట్టండి అని కాదు అంటాం. ప్రతి ఒక్కరు 4,000 వేసుకున్నారంటే మంచిగా జరుగుతుంది. అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటావా, ఇంకా బస్ పాస్ తీసుకున్నావంటే, నెల పాస్ తీసుకున్నావంటే ఇంకా ఆటోమేటిక్గా నువ్వు బెంగళూరు మొత్తం తిరగచ్చు, హైదరాబాద్ మొత్తం తిరగచ్చు. ఇంకా ఫోన్ రీఛార్జ్, మీకు తెలిసినదే ఫోన్ రీఛార్జ్. ఇంకా సర్లే పాపం పోతే పోని, ఇంకా కొంచెం మంచిదనం ఎక్కువైపోయి మనం ఇంటికి పంపిద్దాం పేరెంట్స్కి. సరే ఒక 1,000 నుంచి 2,000 పంపిద్దాం అనుకున్నా కానీ ఈ 3 టోటల్ వేసుకున్నా 10,500 అవుతుంది. అర్థమైంది కదా? మొత్తం ఈ పేరెంట్స్ పంపించేదంతా కలిపితే మనకు 10,500 రూపాయలు. అంటే నేను 1,000 రూపాయలే ఇచ్చా పేరెంట్స్ ఫండ్ నుంచి, 1,000 రూపాయలే ఇచ్చా. సో 10,500 అయిపోతుంది. అంటే ఇప్పుడు 20,000 వచ్చే శాలరీలో 10,500 పోయిందంటే ఇంకా 9,500 ఉంటుంది.
ఈ 9,500లో కూడా మన ఇంకా ఉంది, ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. ఒకవేళ నువ్వే సేవింగ్స్ చేసుకోవాలని అనుకుంటే కొంచెం తెలుగు ఉన్నోడైతే మాత్రం స్టాక్ మార్కెట్ గురించి తెలిసే ఉంటుంది. ఈ ఫినాన్షియల్ స్టూడెంట్స్కి కానీ, ఎంబీఏ స్టూడెంట్స్కి కానీ, బీటెక్ వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. మరి అంత ప్రో అని నేనైతే అన్ను, తెలిసే ఉండాలి. సో కొంతమంది అయితే ఎంఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్, బాండ్స్, ఇలాంటి దాంట్లో అయితే మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 1000 వేసుకుందాం మంత్లీ. ఎక్కువ అమౌంట్ వద్దు, మళ్ళీ ఎందుకు, మళ్ళీ మనకు బ్యాకప్ కావాలి కదా. సో ఇప్పుడు ఎంత అయింది, 11,500 అయిపోయింది టోటల్. ఇది కలిపితే మనకి 11,500 అయిపోయింది. ఇంకా నువ్వు మిగిలింది ఏం చేస్తావు, అది నీ ఇష్టం. నువ్వు ఇంటికి పంపించుకుంటావో లేదంటే అది ఇంకా ఇంకొక చోట పెట్టుకుంటావో, అయిపోయింది. ఇంతటితో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ, ఒకవేళ మీకు శనివారం ఆదివారం హాలిడే ఉందంటే పార్ట్ టైం జాబ్ కొడతాం. లేదు శనివారం లేదు ఆదివారం ఒక్కటే ఉందంటే ఆదివారం ఒకటే పార్ట్ టైం జాబ్ చేద్దాం. ఈ బెంగళూరులో అయితే చాలా ఉన్నాయి పార్ట్ టైం. అంటే ఒక్కడి కింద మనం బతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా రకాలైన జాబులు అయితే దొరికేస్తాయి ఈజీగా. అమ్మాయిలకి అయితే మాత్రం అంతగా నేను రీసెర్చ్ చేయలేదు. అబ్బాయిలకి అయితే మాత్రం డెలివరీ బాయ్స్ తెలిసిందగా. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో ఇలాంటివి 100ల్లో ఉన్నాయి. మీరు ఏ దాంట్లో రిజిస్ట్రేషన్ అయినా కూడా మంచిగానే డబ్బులు వస్తుంది. మీ ఖర్చులు పోను, మళ్ళీ మిగిలేదు కూడా ఉండాలి. ఇంకా అర్థమైంది అనుకుంటా కదా. ఈ 20,000 వస్తే ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఇంకా మనకి ఎంత మిగిలింది. ఈ ఒకటైతే చెప్తాను, ఎంత నేను రీసెర్చ్ చేసి చెప్పినాను కానీ మోస్ట్ ఆఫ్ ది జనరేషన్ అయితే ఈ అప్పులు ఈఎంఐలు, బెట్టింగ్ యాప్లు దాని మీద పోతున్నారు. కొంచెం దానికి పోకోకుండా మీ అమ్మా నాన్నలు చెప్పిండేది విని మీ అమ్మా నాన్నల కోసం డబ్బులు కొంచెం సేవ్ చేసుకొని పెట్టుకున్నారంటే రేపటి రోజు వాళ్ళు ముసలు అవుతున్నారు. మీరు ఇప్పటికే ఈ వయసుకి వచ్చారంటే వాళ్ళు డెఫినెట్గా ముసలు అవుతారు. ఓల్డ్ ఏజ్కి అయితే వచ్చేసి ఉంటారు. ఇంకా ఎప్పుడైనా కూడా డబ్బులు సంపాదించి కొంచెం ఇంట్లో పంపించారంటే వాళ్ళ కష్టం అనేది తగ్గుతుంది. లేదంటే మీతో పాటు వాళ్ళు కూడా పనులు చేసుకుంటా వాళ్ళు సావాల్సిందేదే. అయిపోయింది ఇంకా. సరే ఇంకా నేను మరీ ఎక్కువ చెప్పినా అంటే మరి పెద్ద ఎమోషన్ అని అంటారు. సో ఆ ఎమోషన్ పక్కన పెట్టేసేది. మెయిన్గా అయితే ఆలోచించండి, డబ్బులు వచ్చిందా, డబ్బులు ఖర్చు పెట్టినామా, తాగామా, తిరిగామా కాదు, ఎలా ఖర్చు పెట్టామా అనేది అయితే మాత్రం రాసుకోండి. ప్రతి ఒక్కటి పైసా టు పైసా ఒక డైరీ మెయింటైన్ చేసుకొని రాసుకోండి. లెక్కలంటే ఈజీ కాదు. అదే డబ్బులు సేవ్ చేసుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఈజీ కాదు. అకౌంట్లో పడిందా తీసుకోమన్నా పెట్టామా కాదు. ఇంకా వీలైతే మీరు ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవడానికి ఉంది ఇక్కడ 20,000లో. చెప్పాను కదా, ఓవరాల్ 11,500 వచ్చింది. దాంట్లో ఇంకా మీరు ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవచ్చు. ఫ్యామిలీ కోసం ఒక నెలకి 3,000 మీరు కట్టుకున్నా కానీ ఈజీగా 4 lakhs 5 lakhs సమ్ ఇన్సూరెన్స్ వస్తుంది ఫ్యామిలీకి మొత్తం. మీతో పాటు మీకు ఇప్పట్లో ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే హాస్పిటల్ జాయిన్ అయితే 3 లక్షలు 4 లక్షలు ఒక్క మనిషికి మాత్రమే. సో ఇదైతే కొంచెం మీకు బ్యాకప్ అయితే ఇస్తుంది మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ. సో ఫైనల్గా అయిపోయింది వీడియో, వెళ్ళిపోతున్నా. బాయ్.